హాయ్ ఫ్రెండ్స్! మానవుని జీవితంలో, అలాగే మానవుని శరీర భాగంలో అత్యంత ముఖ్యమైన ఇంద్రియాల్లో కళ్ళు మొదటి స్థానంలో ఉంటాయి. అయితే కళ్ళ గురించి మీకు తెలియని లేదా తెలిసిన కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పబోతున్నాను. మనిషి శరీరంలో అత్యంత ముఖ్యమైన ఇంద్రియాలలో కళ్ళు ఒకటి. కళ్ళ ద్వారా మనం ప్రపంచాన్ని చూస్తాం, రంగులను గుర్తిస్తాం, వస్తువుల దూరాన్ని అంచనా వేస్తాం. కళ్ళు లేకుండా మనిషి జీవితం అస్సలు ఊహించలేనిది. అందుకే కళ్ళను ఆత్మకు అద్దం అని కూడా అంటారు. మన కళ్ళు తల ముందు భాగంలో రెండు వైపులా ఉంటాయి. ఒక్కో కన్ను ఒకే దృశ్యాన్ని కొంచెం వేరు వేరు కోణాల్లో చూసి మెదడుకు వాటిని కలిపి ఒక స్పష్టమైన చిత్రంగా మనకు చూపిస్తుంది. దీనివల్ల మనకు 3D విజన్ లభిస్తుంది. కంటి నిర్మాణంలో కార్నియా, ఐరిస్, ప్యూపిల్, లెన్స్, రెటీనా వంటి భాగాలు ఉంటాయి. వెలుతురు ముందుగా కార్నియాలోకి ప్రవేశించి లెన్స్ ద్వారా రెటీనాపై పడుతుంది. అక్కడి నుంచి ఆ సంకేతాలు ఆప్టిక్ నర్వ్ ద్వారా మెదడుకు చేరి మనం చూడగలుగుతాం. కళ్ళు మన భావాలను కూడా వ్యక్తపరుస్తాయి. ఆనందం, దుఃఖం, భయం, కోపం వంటి భావాలు కళ్ళలోనే ముందుగా కనిపిస్తాయి. కళ్ళు ఆరోగ్యంగా ఉంటే మన శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని చెప్పవచ్చు. కళ్ళ గురించి కొన్ని నిజాలు చూద్దాం. మనిషి కన్ను సుమారు 1,00,00,000 రంగులను గుర్తించగలదు. మన కంటి రెటీనా మెదడుకు నేరుగా కనెక్ట్ అయ్యి ఉంటుంది. మనం పుట్టినప్పుడు కన్నీళ్లు రావు, భావోద్వేగాల వల్ల తర్వాత వస్తాయి. కంటి బ్లింక్ అంటే మిటమిట అని చేస్తాయి చూడండి, అవి కళ్ళు తేమగా ఉండి దుమ్ము తొలగిపోతుంది అలా చేయడం వల్ల. మనం రోజుకు సగటున 15,000 నుండి 20,000 సార్లు కళ్ళను అలా అలా ఆర్పుతాం. కళ్ళు పూర్తిగా విశ్రాంతి తీసుకోని అవయవం. అయితే నిద్రలో కూడా కళ్ళు కదులుతూనే ఉంటాయి, గమనించండి. దీని గురించి పూర్తి సమాచారం ఏంటంటే, కళ్ళు మన జీవితానికి వెలుగు చూపించే అమూల్యమైన అవయవం. కళ్ళ ఆరోగ్యం కోసం సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు క్యారెట్, కరివేపాకు, బీట్రూట్ మొదలైనవి. మొబైల్ మరియు టీవీని అధికంగా చూడకుండా ఉండాలి. కళ్ళకు విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. మన కళ్ళను కాపాడుకుంటేనే మన భవిష్యత్తును స్పష్టంగా చూడగలుగుతాం. ఇంతవరకు మీరు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.